సార్ నమస్కారం సార్. బైరి నరేష్ గారు, మీరు కదిరికి ఏ పని మీద విచ్చేశారు? నేను మూఢనమ్మకాల నిర్మూలన కోరుతూ గత 3 సంవత్సరాల క్రితం సంఘాన్ని ఏర్పాటు చేశాను. నాపై దాడి జరిగాక, జైలు జీవితం అయిపోయాక అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టాలని, అన్ని మతాలలో ఉన్న ప్రజలను కలుపుకుపోతూ దేవుడు అనే అంశాన్ని కాస్త పక్కన పెట్టి మూఢనమ్మకాల పేరుతో ప్రజలు ఎలా నష్టపోతున్నారో వివరిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే క్రమంలో ఈ జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు అనిల్ గారి ఆహ్వానం మేరకు ఓబుల దేవర చెరువు పక్కనున్న వేమారెడ్డిపల్లిలో ప్రత్యామ్నాయ పద్ధతిలో జ్ఞానగృహ ప్రవేశం అనే కార్యక్రమానికి గెస్ట్గా వచ్చాను. ఇక్కడే నాకు సోషల్ మీడియా ద్వారా అలాగే బుద్ధిస్టు అంబేద్కరిస్ట్ ఐడియాలజీతో బీసీ గోవింద్ అన్న పరిచయము. తమ్ముడు ఒక అడుగు తేనీటి వెందికి మా కదిరికి రావాలని ప్రేమగా ఆహ్వానిస్తే ఈ కదిరికి రావడం జరిగింది. రేపు మదనపల్లిలో, ఎల్లుండి తిరుపతిలో మా అంతర్గత సంఘ నిర్మాణ కార్యక్రమాల వల్ల ఈ కదిరికి రావడం జరిగింది. సార్ సంతోషం సార్. అలాగే మా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ పార్టీల మీద వీరి మీద ఏమి అభిప్రాయం, మీ అభిప్రాయం? మంచిది. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలం లేకపోవడము, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి బలం లేకపోవడం అనేది ఇక్కడి రాజకీయాల యొక్క స్థితిని మనకు అర్థం చేస్తుంది. అయితే గౌరవ పెద్దలు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఏర్పడిన టీడీపీ, అలాగే ప్రముఖ సినీ ప్రముఖుడు పవన్ కళ్యాణ్ లాంటి వారి చరిష్మాతో ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అంటే విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. దాని పునర్నిర్మాణంలో ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసింది. ప్రజల మెప్పు పొందలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చాక అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా పెట్టి ఆయన అధికారం కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ రావణ్ అనే సోదరుడిని జైల్లో పెడుతున్నారు. ఎవరినైతే జైల్లో పెడతారో వాళ్ళు హీరోలు అవుతున్నారు, పెట్టించిన వాళ్ళు జీరోలు అవుతున్నారు. ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇది అంబేద్కర్ తిరిగిన ప్రాంతము, అలాగే అడుగడుగున బహుజనవాదం పుణికిపుచ్చుకున్న ప్రాంతము. కాబట్టి మతం ఆధారంగా, కులం ఆధారంగా జరిగే రాజకీయాలు నిలబడవని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఏదేమైనా ఈ తెలుగు రాష్ట్రాలలో ఇండిపెండెంట్లు, పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్లు ప్రభుత్వాలను శాసించే సంఖ్యలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిస్తే అప్పుడు ఇది రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం అని అర్థం. పార్టీల నాయకులు వాళ్ళు ఇచ్చే ఆకర్షణీయమైన పథకాలకు ప్రజలు ఓట్లేస్తున్నంత కాలం ఇది ప్రజాస్వామ్యం కాదని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ మీద యూట్యూబర్ రావణ్ గారి గురించి ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీని మీద మీ యొక్క స్పందన? ఐ స్టాండ్ విత్ రావణ్. సింగిల్ స్టేట్మెంటు. రావణ్ తప్పు మాట్లాడా, ఒప్పు మాట్లాడా అనేది న్యాయస్థానాలు చూడాలి. కానీ ఇలా కక్ష సాధింపుగా బెయిల్స్ రద్దు చేస్తూ బెయిల్స్ ఇస్తున్నా కొద్దీ కేసులు మారుస్తూ, కఠినమైన సెక్షన్స్ మారుస్తూ అతనిపై చేయడం అనేది ప్రభుత్వం తన చేతగానితనాన్ని ప్రదర్శించడము. అలాగే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో అని ప్రమాణం చేసిన వీళ్ళు కక్ష సాధింపుతో ఉండడం చాలా బాధాకరం. ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఒక తప్పు పనిగా నేను భావిస్తున్నాను. ప్రజలు కోపం వచ్చినప్పుడు తిరుతారు, అరే ముఖ్యమంత్రిగా నువ్వు మనిషివారా అని అంటారు. లేకపోతే ఇంకొక వ్యక్తిని నువ్వు పశువా అంటారు, నోట్లో గడ్డి పెట్టుకున్నావా, పెండ పెట్టుకున్నావా అంటారు, బుద్ధి ఉందా అని కూడా అంటారు. కోపంలో అనే ప్రజల ఆవేదనను, దానికి గల కారణాలను అర్థం చేసుకోవాలి తప్ప అన్న వ్యక్తీకరణను చంపడము, ప్రశ్నించిన వాళ్ళని లేదా ఆలోచింపజేసిన వాళ్ళని లేదా ఒకవేళ నోరు జారిన వాళ్ళని ఇలా పగబట్టడం అనేది సిగ్గుచేటు. వెంటనే హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని సుమోటోగా తీసుకొని అతన్ని విడుదల చేయాలి. ప్రభుత్వం అతనిపై ఇంకా ఎంత కక్ష సాధింపు చేస్తే సమాజంలో ప్రశ్నించే ప్రజల గొంతు అంత బలంగా వినిపిస్తుంది. రావణ్ ఒక ధిక్కార స్వరం. ఈరోజు ఆయన ప్రశ్నిస్తే అలా చేశారు, 100 మంది పోలీసులను పెట్టి. రేపు అడుగడుగున ప్రశ్నిస్తారు, ఎంతమందిని పెడతారు? విమర్శ సరైందా కాదా,
వాళ్ళు చేసిన సూచన సరైందా కాదా అని ఆలోచించాలి తప్ప మాట్లాడిన వ్యక్తి మీద కక్ష సాధింపు అనేది ప్రభుత్వానికి చెడు. సార్ అలాగే భవిష్యత్తు కార్యాచరణ అంటే మీరు తెలంగాణలో కాక ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు? నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించి అన్ని మతాలలో ఉన్న వాళ్ళని కలుపుకొని, వాళ్ళు ఈవెన్ పూజారులైనా మూఢనమ్మకాలు పోవాలి అని అంటే వాళ్ళని కలుపుకొని, పాస్టర్లను కూడా కలుపుకొని, ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా బుద్ధుడి మార్గంలో ప్రజలారా మూఢనమ్మకాలు నమ్మకండి, నష్టపోకండి, స్వర్గాలు నరకాలు అబద్ధం, మంత్రాలు తంత్రాలు అబద్ధం, బాణమతి చేతబడి చెడుపు చిల్లంగి నమ్మి మోసపోకండి, మీకు దైవ నమ్మకం ఉంటే దండం పెట్టడం వరకే పరిమితం కావాలి తప్ప ఆ పేరుతో దోపిడీకి పీడనకు గురి కావద్దు అని చెబుతూ అలాంటి వాళ్ళను సమీకరిస్తూ, ఇలాంటి పెద్దలు ఆయా పార్టీల్లో ఉన్న పెద్దలను కూడా కలుస్తూ, గతంలో వచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దల్ని కూడా మేము కలవడం జరిగింది. అందరినీ కలుస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. సార్ ఇంకోటి లాస్ట్ అంశం, మరి దేశమంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్లీ టీడీపీ కూటమి అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే కుమ్ములాట జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది 3 సార్లు కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. అంటే 15 ఏళ్ళు పరిపాలించే అవకాశం బీజేపీకి ప్రజలు ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో తిరస్కరించారు. ఒక దేశాన్ని మార్చడానికి, సమాజాన్ని నిర్మించడానికి ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి వరుసగా 15 సంవత్సరాలు సరిపోవా? మరి 15 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా మతము, దేవుడు, ముస్లింలని అభద్రతా భావానికి గురి చేయడము, క్రైస్తవులను ఇబ్బంది పెట్టడము లాంటి చౌకబారు అంశాలను తీసుకొని మళ్ళీ ఎన్నికల్లోకి రావడం మన దేశ దౌర్భాగ్యం. 15 ఏళ్లలో ఏ మార్పు తీసుకొచ్చారు? యువతకు ఎంత ఉద్యోగాలు ఇచ్చారు? సంపదని ఎంత క్రియేట్ చేశారు? ప్రజలను జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మకమైన చర్యలు ఏం చేశారని చెప్పి వాళ్ళ ఓట్లోకి వెళ్ళాలి. కానీ ఇది అవకాశవాద రాజకీయాలని నేను భావిస్తున్నాను. ప్రజలు మార్పు వైపు వెళ్ళాలని సూచిస్తున్నాను. ఓకే సార్, చాలా సంతోషం మీరు కదిరికి రావడం కూడా. మీరు చెప్పినటువంటి అమూల్యమైన సందేశం కూడా అందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తూ సెలవుస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఉన్నాము. ప్రముఖ మనకి నాస్తికవాది ప్రముఖుడు అందరికి తెలిసినటువంటి బైరి నరేష్ గారు కదిరికి విచ్చేశారు. ఆయనకి స్వాగతం పలుకుతూ సార్ నమస్కారం సార్. అలాగే మీరు మా కదిరికి రావడం సందర్భంగా మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సారీ సార్ నాకు ఇచ్చాయి కన్నీ చేస్తా సార్ బైరి నరేష్ గారు మీరు ఏ పని సార్ బైరి నరేష్ గారు మీరు ఏ పని మీద కదిరికి వేయించేశారు? మరి కదిరికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పార్టీ ఏదైతే కూటమి పార్టీ మీద ప్రశ్న అడుగు.